ఇది గోకృపామృతము. గోకృపామృతము తయారు చేసే విధానాన్ని ఒకసారి మనం చూద్దాము. ఈ 200 లీటర్ల డబ్బా తీసుకోవాలి. ఒక మదర్ కల్చరు మనము ఈ తీసుకోవాల్సి ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర తయారు చేసింది ఏదైతే గోకృపామృతం ఉంటుందో అది లీటరు గనక తెచ్చుకొని మనం ఇలా పోసుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా మనం ఈ 200 లీటర్ల దాంట్లో 2 కిలోల బెల్లము, 1 లీటరు మన మజ్జిగ, ఇది వెన్న తీసిన మజ్జిగ, ఇవి కనుక మనం వేసుకొని 7 రోజులు కనుక 5 నుంచి 7 రోజులు కనుక ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా మన గోకృపామృతం తయారవుతుంది. ఈ గోకృపామృతాన్ని నీళ్ళ ద్వారా మనం వెంచూరే ద్వారా పంపుతాము. అదే మాదిరిగా మనం స్ప్రేయర్ ద్వారా పోసుకోవచ్చు, మొక్కలకు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా 2 కిలోల బెల్లాన్ని మనం దీంట్లో వేస్తున్నాము. ఆల్రెడీ ఇంత ముందుకే మనం మదర్ కల్చర్ని వేసినాము. ఇప్పుడు 2 లీటర్ల మజ్జిగ పోస్తున్నాం దీంట్లో. వేసి ఇప్పుడు మనము దీన్ని కలియదిప్పుతున్నాం. ఇట్లా గోకృపామృతం కనుక ఇట్లా తయారు చేసుకుంటే మనం పశువులు లేదనే బెంగ ఉండాల్సిన పని లేదు. అవి లేకున్నా కూడా మనకు ఆ పశువుల నుంచి వచ్చిన పేడ నుంచి తీసిన మైక్రోబ్ని గోపాల్భాయ్ సుతారియా అని గుజరాత్ సంబంధించిన అతను ఇది ఇన్వెంట్ చేసిండు. దీన్ని చాలా బాగా పనిచేస్తుంది. మేము ఇదే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఇది మనం మన పొలంలో ఉండే మట్టిని ఏదైతే ఉందో అది పైన వేయడం లేని పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే 10 గంపల మట్టిని తీసుకొని వచ్చి అది ఈ డ్రమ్ములు వేసి 200 లీటర్ల డ్రమ్ములు వేసి దీన్ని తిప్పడం వల్ల ఆ మట్టిలో ఉండే సూక్ష్మ పోషకాలు ఏవైతున్నాయో నీళ్ళలోకి వస్తున్నాయి. దీన్ని మళ్ళీ మేము వెంచూరే ద్వారా కానీ డైరెక్ట్ దాని ద్వారా కానీ మళ్ళీ మనం సాయిల్కు అప్లికేషన్ చేస్తాం. దీనివల్ల మైక్రోబ్స్ కొంత యాక్టివేట్ అవుతాయి. అట్లా ఇది దీంతో పాటుగా ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఈ మన సల్లని తర్వాత ఈ బియ్యం పిండిని దీంట్లో వేసి ఇది కలిపి ఒక 4-5 రోజులలో మొత్తం కలిసింది అన్నాక వీటిని మళ్ళీ మనం సాయిల్కి అప్లికేషన్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మైక్రోబ్స్ యాక్టివేట్ అవుతున్నాయి. యాక్టివేట్ కావడం వల్ల మనకు భూమి కూడా గుల్లబారుతున్నది. దాంతో మనకు మట్టిలో ఉండే ఈ సూక్ష్మ పోషకాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. అట్లా మనం ఈ రకమైన కల్చర్స్ కనుక మనం తయారు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అట్లా మాదిరిగా ఇది పెండ ద్రావణం. ఈ పెండ ద్రావణాన్ని కూడా మనం పెండను తీసుకొని దీంట్లో అడ్జేసి మనం పెండ ద్రావణాన్ని కూడా మళ్ళీ మనం ఈస్ట్ వేసి పెండ వేసి మనం తయారు చేస్తున్నాం. దీంతో కూడా మనం సాయిల్ని ఎన్రిచ్ చేసుకుంటున్నాం. ఈ గోకృపామృతము, మట్టి, తర్వాత ఈ బియ్యం పిండి, పేడ దావరము, తర్వాత బయోచార్ తోటి ఎన్రిచ్ చేసిన బయోచార్ను కూడా మనం తయారు చేసుకొని సాయిల్కు ఇస్తున్నాం.